హాయ్ అమ్మ నాన్నలు. నిన్న ఆదివారం కావడంతో రోజు మెల్లగా మొదలైంది. నేను కాఫీ తాగుతున్నాను, మా ఆవిడ ఏదో పనిలో ఉంది. చిక్కు అప్పుడే నిద్రలేస్తున్నాడు. వాయువు మాత్రం అందరికంటే ముందే లేచి వాడు ఎంగేజ్ చేసుకోవడానికి కాసేపు బొమ్మలతో ఆడుకున్నాడు. మరి కాసేపు ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నాడు. ఆ ప్రయోగాల్లో భాగంగా వాడి చేతికి పింక్ ఫుడ్ కలర్ అంటింది. కడుక్కోవడానికి సింక్ దగ్గరికి వెళ్లేలోపు దారంతా కూడా పడింది. సింక్ కూడా కలర్ అంటింది. కింద పడింది. మేము శుభ్రం చేసేలోపు వాయు చేతులు కడుక్కుంటున్నాడు. సడన్ గా సింక్ శుభ్రం చేయాలి అన్న ఆలోచన వచ్చింది. ఒక మెత్తటి స్క్రబ్బు విమ్ము తెచ్చుకున్నాడు. కాసేపు రుద్దాడు, నీట్గా అయ్యింది. ఇంకా నీట్గా చేయాలనుకున్నాడు. బాత్రూంలోకి వెళ్ళి షాంపూ తెచ్చి రుద్దాడు. సాటిస్ఫై అవ్వలేదు. ఈసారి షాంపూ, విమ్ము, హ్యాండ్ వాష్ 3 కలిపి రుద్దాడు. తళతళా మెరిచింది. నాన్న, నాకు వెట్టుగా లేని గుడ్డ కావాలి అన్నాడు. పొడిగుడ్డలు ఎక్కడుంటాయో నీకు తెలుసుగా అన్నాం. తెచ్చుకున్నాడు. తొడవగానే సింకు, వాడి మొహం రెండూ మెరిసిపోయాయి. క్లీన్ చేస్తుంటే సింకు అడుగు భాగంలో ఒక సిమెంటు మచ్చ తగిలింది. మెత్తటి స్క్రబ్తో ఎంత రుద్దినా వదలట్లేదు. స్టీల్ స్క్రబ్ తెచ్చి బరబరా రుద్దాడు. పోయింది. ఏదైతేనే గంటసేపు ఈ పని మీద ఉన్నాడు. ఎందుకు అంటే బహుశా అమ్మ క్లీన్ చేయడం గతంలో చూశాడు కాబట్టి. ఏం నేర్చుకున్నాడు అంటే గంటసేపు ఏకాగ్రత. ఎక్కడ తడిగుడ్డ వాడాలి, ఎక్కడ పొడిగుడ్డ వాడాలి అన్నది కొత్తగా తెలిసింది. స్టీల్ స్క్రబ్ ఎప్పుడు వాడాలి అన్నది ముందే తెలుసు. ఆ తెలిసిన విషయాన్ని అప్లై చేశాడు. ఇదే ప్రాబ్లం సాల్వింగ్ కదా. అమ్మంత నీట్గా క్లీన్ చేశాను అని తృప్తి పొందాడు. మరి ఇదంతా చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది అంటే, ఇలాంటి పనులు ఏవి చేసినా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని కొత్త ఐడియాలు ఇస్తాను తప్ప నో చెయ్యొద్దు అని చెప్పం కాబట్టి. అలానే ఇంట్లో టీవీ ఆన్ చేసి లేదు కాబట్టి, చేతిలో ఫోన్ లేదు కాబట్టి తనని తాను ఎంటర్టైన్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలే ఇవన్నీ. సో అమ్మ నాన్నలు, టీవీ పెట్టకండి, ఫోన్ చేతికి ఇవ్వకండి, చేసే పని కాదనకండి. మీ పిల్లల ఆలోచన విధానం ఎలా పెరుగుతుందో మీరే చూస్తారు.